హైకోర్టు చెప్పిన చెక్ పవర్ పునరుద్ధరించరా? హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం చెక్ పవర్ పునరుద్ధరించడం లేదని ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో సోమవారం 7వసారి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షల కారణంగా గ్రామంలో అభివృద్ధి నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి తొలగించి నేటికి 10 నెలలు కావస్తున్నా దాన్ని నేటికి కూడా పునరుద్ధరించలేదు. ఎటువంటి తప్పు లేకుండా గ్రామ పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించినటువంటి ఒక గ్రామ సచివాలయ భవనానికి గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ అయినటువంటి నిధుల్ని నేను కాంట్రాక్టర్ని చెల్లించానని కారణాన్ని చూపించి మా యొక్క చెక్ డ్రాయింగ్ అధికారాన్ని తొలగించడం జరిగింది. సాధారణంగా ఒక గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ యొక్క సాధారణ నిధులు కానీ 15వ ఆర్థిక సంఘ నిధులు కానీ దుర్వినియోగం జరిగితే ప్రభుత్వం తనిఖీలో ఆ దుర్వినియోగం చేసినట్లు రుజువు అయితే, లేకపోతే ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మేరకు 6 నెలల పాటు తాత్కాలికంగా చెక్ డ్రాయింగ్ అధికారాన్ని తొలగించే అధికారం జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి ఉంటుంది. కానీ బొంతలకోడూరు గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక నిధులు కానీ గ్రామ పంచాయతీ సాధారణ నిధులను ఎటువంటి దుర్వినియోగం జరగలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులలో నేను చెల్లింపులు జరిపానని చెప్పి నా మీద అభియోగం చేస్తే మా గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కనీసం ఎటువంటి విచారణ లేకుండా మా యొక్క చెక్ డ్రాయింగ్ అధికారాన్ని తొలగించడం జరిగింది. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు దుర్వినియోగం జరిగితే దానికి జిల్లా స్థాయిలో డుమా పీడీ గారు కన్వీనరు, కలెక్టర్ గారు చైర్మన్. మరి అలాంటప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి ఏ విధంగా సంబంధం ఉంటుంది? మరి జిల్లా పంచాయతీ అధికారి ఏ విధంగా నా యొక్క చెక్ డ్రాయింగ్ అధికారాన్ని తొలగించారని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఎటువంటి నిబంధనలు పాటించకుండా చెక్ డ్రాయింగ్ అధికారాన్ని తొలగించడంలో కూడా విచారణ జరగలేదు. డివిజనల్ పంచాయతీ అధికారుల దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, కనీసం విచారణ జరపలేదు. ఇష్టానుసారంగా వాళ్ళకి తోచినట్లు కూటమి నాయకులు ఎలా చెప్తే అలా ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, మరి మా స్థానిక శాసనసభ్యులు ఎన్వీఆర్ గారు, మరి మా మండలంలో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ అని చెప్పుకునే చౌదరి బాబ్జీ గారు నలుగురు కలిసి కుమ్మక్కై మేము రాజకీయంగా బలపడుతున్నామని, గ్రామంలో దాదాపుగా 20 కోట్ల విలువైనటువంటి చెరువుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించామని మా మీద కక్ష కట్టి ఈరోజు జిల్లా యంత్రాంగంతో కుమ్మక్కై అన్యాయంగా మా చెక్ పవర్ను తొలగించడం జరిగింది. మరి ఈ విషయమై మేము గౌరవ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయిస్తే నవంబర్ 25వ తారీఖున రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా 4 వారాల్లో బొంతలకోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు యొక్క చెక్ డ్రాయింగ్ అధికారాన్ని వెంటనే పునరుద్ధరించమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి ఈ రోజు గౌరవ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ రోజు జిల్లా యంత్రాంగం పక్కన పెట్టి కూటమి నాయకుల కనుసన్నల్లో, కూటమి నాయకుల డైరెక్షన్లు ఈ రోజు ఈ జిల్లా యంత్రాంగం పనిచేస్తా ఉంది. మరి ఎంతమంది ప్రజలు ఈ రోజు న్యాయం జరుగుతుందని జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు న్యాయం చేస్తామని చెప్పి మొరపెట్టుకుంటే దాదాపుగా 4 హీరింగ్లు కండక్ట్ చేసి 4 హైలెవెల్ ఎంక్వైరీలు కండక్ట్ చేసి ఈ రోజు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా స్థాయిలో సూపరింట్ ఇంజనీర్ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, నివేదికలు కూడా ఇచ్చున్నారు. ఇందులో సర్పంచ్ తప్పిదం లేదు, ఈ గ్రాంట్స్ కి దీనికి సర్పంచ్ కి ప్రమేయం లేదు అని వాళ్ళు స్వయంగా లిఖితపూర్వకంగా నివేదికలు ఇచ్చినప్పటికి కూడా గత 13 నెలల కాలంగా కేవలం ఏదో విధంగా ఇబ్బంది పడదాం. ఈ రోజు గ్రామంలో 32 లక్షల రూపాయల గ్రామ పంచాయతీలు నిధులు ఉన్నాయి. రేపు పొద్దున మార్చి 31తో ఈ నిధులన్నీ వెనక్కి పరిస్థితి ఉంది. 1 రూపాయి కూడా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 1 రూపాయి గ్రామ పంచాయతీ ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ఈ రోజు వెనక్కి వెళ్ళడానికి కారణమవుతున్నటువంటి ఈ జిల్లా అధికారులు ఈ రోజు సరే కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా ఒకవేళ నాకు చెక్ డ్రాయింగ్ అధికారం ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా ఎవరికొకరికి మండల లెవెల్లో ఈఓఆర్డీకో ఎంపీడీఓకో ఎవరికొకరికి డ్రాయింగ్ ఆఫీసర్గానే సరే అపాయింట్ చేయాలా? మరి అది కూడా జరగలేదు. ఈ రోజు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి మేధావులు, మరి గ్రామ పంచాయతీ అధికారులు, పెద్దలు అందరూ ఈ రోజు జిల్లా స్థాయి అధికారులందరూ కను తెరవాలి. ఇంత ఘోరం ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఈ రోజు గ్రామ పంచాయతీ చట్టాలని మీ చేతుల్లో తీసుకొని ఈ రోజు మీరు వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో తప్పకుండా
ఎప్పుడైనా సరే ఇవాళ చెప్తా ఉన్నాం, రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవు. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా ఇది రేపు పొద్దున ఎవరెవరైతే ఇందులో భాగస్వాములైన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రేపు ప్రజలతో ఎన్నుకోబడిన మరి ఈ రోజు హక్కులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్ని జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా వాళ్ళ చేతుల్లో తీసుకుంటారో, మరి 73, 74 రాజ్యాంగ అధికారం ద్వారా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన హక్కుల్ని అధికారాన్ని ఈ రోజు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం.